హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు మౌనీస్ వరల్డ్. ఈరోజు నేను మీకోసం కొత్తిమీర ఇంకా పుదీనా కాంబినేషన్లో చట్నీని తీసుకొచ్చానండి. రెసిపీలోకి వెళ్ళే ముందు చూసి అలా వెళ్ళిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి బ్యూటిఫుల్ రెసిపీస్ మీరు అసలు మిస్ అవ్వకుండా చూడొచ్చు కదా. 2 గుప్పెళ్ళు పుదీనా లీవ్స్ తీసుకుందామండి. 5 టమాటాలు, ఒక కట్ట కొత్తిమీర తీసుకుందాము. షుగర్ పేషెంట్స్కి పచ్చడి తింటే మంచిదండి. ఒక 12 పచ్చిమిరపకాయలు, ఒక నిమ్మకాయ తీసుకుందాము. మీరు కావాలంటే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా తీసుకోవచ్చు, మీ ఇష్టము. ఇప్పుడు ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని పచ్చిమిరపకాయలన్నీ అలాగా వేసేసుకుని తుంపుకుని అది కొంచెం బాగా వేగింది అనుకున్నప్పుడు వాటిని మనము మిక్సీ జార్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు టమాటాలు వేసేద్దామండి. హాఫ్గా అట్లా కోసేసుకుని టమాటాలో పసుపు వేసుకుందాం, చిటికెడు ఉప్పు కూడా వేసుకుందాం, ఒక 1 టేబుల్ స్పూన్. అవి మగ్గేదాకా మనం ఇలాగా మూత పెట్టేసి మగ్గనిద్దాం. వాటర్ వచ్చేసినాయి కదా. ఇప్పుడు ఈ టైంలో కొత్తిమీర ఇంకా పుదీనాని కట్ చేసేసుకుని మొత్తం అంతా చక్కగా అట్లా వేసేసుకుని మగ్గించుకుందాము. కొత్తిమీర ఇంకా పుదీనా మగ్గిపోయిందండి. మొత్తం వాటర్ అలా వచ్చేసింది కదా. ఇప్పుడు మనం మిక్సీ జార్లో ఇలాగ పచ్చిమిర్చి, 6 వెల్లుల్లి గబ్బాలు, జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ అంతా వేసేసుకుని మిక్సీ పట్టేసుకుందాము. ఇప్పుడు టొమాటోస్ ఇంకా కొత్తిమీర, పుదీనా మొత్తం అట్లాగా స్క్వీజ్ చేసుకుని వేసుకుందామండి మిక్సీ జార్లో. అలా వాటర్ని సైడ్కి పెట్టుకుని ఉంచుకుందాము. మిక్సీ కూడా పూర్తిగా వేయకూడదు, జస్ట్ అట్లా జర్క్ ఇవ్వాలి అంతే. అప్పుడే మనకి టేస్ట్ ఉంటుంది, ఆకులు అంతా కనిపిస్తూ. ఇప్పుడు ఆ వాటర్లో మొత్తం అంతా వేసేసి ఆ టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు లెమన్ కూడా మనం మొత్తం పిండొద్దు, ఒక హాఫ్ లెమన్ సరిపోతుంది. 1 టేబుల్ స్పూన్ ఉప్పు ఏమైనా తక్కువైతే చూసుకోండి లాస్ట్లో. వేడి వేడి అన్నంలో కొద్దిగా పుదీనా కొత్తిమీర పచ్చడి, ఒక 2-3 టేబుల్ స్పూన్స్ నెయ్యి కంపల్సరీగా వేసుకోవాల్సిందే అండి. రోటి పచ్చడిలో చాలా బాగుంటుంది. అలా కలుపుకొని తింటూ ఉంటే ఉంటుందండి ఆ ఫ్లేవర్, ఆ టేస్ట్, ఆహా. మీరు కూడా ఇలాగ కొత్తిమీర పుదీనా చట్నీని ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.